అమ్మాయి అఖిలప్రియ అక్కడ ఎవరిని పట్టించుకోదు. ఆయన పేరేంటి జేసీ ప్రభాకర్ రెడ్డి, ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. అక్కడ వచ్చేటప్పటికి నెల్లూరు జిల్లాలో రచ్చరచ్చ నడుస్తూనే ఉంది. వేమిరెడ్డి వాళ్ళది వేమిరెడ్డి వ్యవహారమే, సోమిరెడ్డి వాళ్ళది సోమిరెడ్డి వ్యవహారమే. వీళ్ళందరూ ఎవరేం చేసుకుంటున్నారో ఎవరికి తెలియదు. కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళ మీద పాత వాళ్ళకి కోపం. లైక్ అతని పేరేంటి, రవాణా మంత్రి ఉన్నాడు కదా రామచంద్రారెడ్డి, అతని పేరు ఏదో ఉంది కదా, ఆయనకి అక్కడ సమస్య, లోకల్ వాళ్ళు సహకరించరు. సుభాష్ మీద నెగిటివ్. వీళ్ళు ఏంటంటే ఈ తెలుగుదేశం అనుకూల మీడియా తెలుగుదేశం కార్యకర్తలాగానే ఫీల్ అయ్యి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని టార్గెట్ చేస్తా పెడుతుంటారు. ప్లస్ జనసేన వాళ్ళని టార్గెట్ చేస్తా కొడుతున్నారు, బీజేపీ వాళ్ళని టార్గెట్ చేస్తే నెగిటివ్ స్టోరీలు కొడుతున్నారు. అంటే కూటమికి నువ్వే మీ వాళ్ళే చిల్లి పెడుతున్నారు అక్కడ. రెండవది సొంత పార్టీలో ఈ గొడవలు. ఇప్పుడు అమ్మాయి శబరికి అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి పడదు. ఇట్లాగా ఎక్కడికక్కడ రచ్చరచ్చే కదా. అసలే తెలుగుదేశం క్యాండిడేట్లు బలంగా ఉన్న చోట జనసేన బీజేపీని పట్టించుకోవట్లేదని బాధ, జనసేన క్యాండిడేట్లు బలంగా ఉన్నటువంటి చోట తెలుగుదేశం వాళ్ళు వాళ్ళని తొక్కేస్తున్నాను ఒక బాధ. దాని మీదనే కదా ఓ పక్కన ఇంటర్నల్ ఫైట్ నడుస్తుంది. కాకపోతే పాపం ఆ పవన్ కళ్యాణ్ గారు నాకెందుకులే కింద వాళ్ళ సమస్యలు అట్టాగే ఉంటాయి వదిలేయండి, మనం గ్రౌండ్ లెవెల్లో బలం లేనప్పుడు అని ఆయన వాళ్ళకి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చేశాడు. కాబట్టి వాళ్ళ నాయకులు ఏం సఫర్ అయినా సరే పట్టించుకోవట్లేదు.